అందరికీ నమస్కారం. మన కథాన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఊహించుకోండి, 19వ శతాబ్దం చివరిలోని కలకత్తా. బ్రిటిష్ ఇండియాకు రాజధాని. ఆ సందడిగల నగరంలో గ్రేట్ ఈస్టర్న్ హోటల్లోని ఒక గదిలో ఒక యువ న్యాయవాది ఒంటరిగా ఉన్నాడు. అతని లక్ష్యం చాలా పెద్దది. అవును, దక్షిణాఫ్రికాలో వేలాది మంది భారతీయుల హక్కుల కోసం ఇక్కడ భారతదేశంలో మద్దతు కూడగట్టడం. ఆ యువకుడే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అయితే ఆయన కలకత్తా ప్రయాణం పైకి కనిపించేంత సులభంగా జరగలేదు. ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, ఆ అనుభవాల నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు, ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. అంటే గాంధీ కలకత్తాలో అడుగుపెట్టినప్పుడు ఇక్కడి జాతీయ నాయకత్వం వాళ్ల సొంత సమస్యలతో సతమతమవుతోంది. అంటే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలున్న సమయం అంటారా? ఖచ్చితంగా. మితవాదులు, అతివాదుల మధ్య ఘర్షణలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి సమయంలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయుల సమస్య వారికి పెద్దగా పట్టలేదన్నమాట. సరే, అంటే గాంధీ ఒక రకంగా రాజకీయ శూన్యంలోకి అడుగుపెట్టారన్నమాట. ఈ నిజం ఆయనకు ఎలా తెలిసింది? వెంటనే తెలిసిపోయింది. ఆయన్ని ఒక ఆంగ్ల విలేకరి మిస్టర్ ఎల్లర్ థార్ప్ బెంగాల్ క్లబ్కు పిలిచారు. కానీ అక్కడి డ్రాయింగ్ రూంలోకి భారతీయుడిగా ఆయనకు ప్రవేశం నిరాకరించబడింది. అది సామాజిక వివక్ష. ఆ తర్వాత రాజకీయ నిరాసక్తత ఎదురైంది. సురేంద్రనాథ్ బెనర్జీని కలిసినప్పుడు కదా బెంగాల్ ఆరాధ్య దైవం అని పిలిచేవారాయన్ని. అవును, కాని ఆయన స్పందన చాలా చల్లగా ఉంది. మా సమస్యలే మాకు చాలా ఉన్నాయి, మీ పనిపై ఇక్కడి ప్రజలు ఆసక్తి చూపించడం కష్టం అని ముఖం మీదే చెప్పేశారు. ఓ, ఒకవైపు ఇలా అవమానం, మరోవైపు రాజకీయ నాయకుల నుండి నిరాశ. మరి ఆయన ఆశలన్నీ పత్రికలపైనే ఉండి ఉంటాయి. అక్కడైనా మద్దతు దొరికిందా? అక్కడ కూడా పరిస్థితి దాదాపుగా అదే. అమృత బజార్ పత్రిక ఆయన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇక బంగాబాసి పత్రికలో అయితే అనుభవం ఇంకా దారుణం. అక్కడేం జరిగింది? అక్కడి ఎడిటర్ గాంధీని గంటసేపు ఎదురుచూపించారు. గంటసేపా? అవును, గంటసేపు. ఆ తర్వాత కనీసం ఆయన వైపు చూడకుండానే వెళ్ళిపో, నీలాంటి వాళ్లు రోజూ వస్తుంటారు అని విసుగ్గా అన్నారు. అది చాలా అవమానకరమైన క్షణం. అయినా గాంధీ నిరాశపడలేదు. ఆ తిరస్కరణను ఆయన ఎలా తీసుకోగలిగారు? ఇది కేవలం ఆయన సహనమా, లేక దాని వెనుక ఏదైనా వ్యూహం ఉందా? ఇది సహనం మాత్రమే కాదు, అంటే ఇదొక అద్భుతమైన మానసిక పరిపక్వత. గాంధీ వెంటనే ఆ ఎడిటర్ స్థానంలో తనను తాను ఊహించుతున్నారు. అంటే అవతల వాళ్ళ కోణంలో ఆలోచించడం. అవును, రోజూ తన దగ్గరకు ఎన్నో సమస్యలతో ఎంతమంది వస్తారో ఆ పని ఒత్తిడిలో ఆయన అలా ప్రవర్తించడని అర్థం చేసుకున్నారు. ఇక్కడే మనకు సాధారణ వ్యక్తికి గాంధీకి మధ్య తేడా కనిపిస్తోంది. నిజమే. భారతీయ నాయకులు పత్రికలు ముఖం చాటేస్తున్నప్పుడు కథలో ఒక అనూహ్యమైన మలుపు వచ్చింది. ది ఇంగ్లీష్ మ్యాన్ అనే ఆంగ్ల పత్రిక. అవును, ఆ పత్రికా ఎడిటర్ మిస్టర్ శాండర్స్ ఆయనకు మద్దతు ఇచ్చారు. అది ఎలా సాధ్యమైంది? ఒక బ్రిటిష్ ఎడిటరు ఎందుకు మద్దతిచ్చారు? ఎందుకంటే గాంధీ తన వాదనను చాలా నిష్పక్షపాతంగా వినిపించారు. ఆయన కేవలం భారతీయుల కష్టాలనే కాదు, దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతీయుల వాదనను కూడా శాండర్స్కు వివరించారు. అంటే రెండు వైపులా వాదన వినిపించారన్నమాట. అవును, ఆ నిజాయితీ, ఆ సమతుల్య దృక్పథం శాండర్స్ను బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే తన పత్రికను, కార్యాలయాన్ని గాంధీకి పూర్తి మద్దతుగా అందుబాటులో ఉంచారు. ఇక్కడే గాంధీ ఒక కీలక సూత్రాన్ని నేర్చుకున్నారు. ఏంటది? మనం అవతలి పక్షానికి న్యాయం చేసినప్పుడే మనకు న్యాయం త్వరగా లభిస్తుంది అని. అద్భుతం. అంటే ఒక బ్రిటిష్ ఎడిటర్ నుండి లభించిన ఈ ఒక్క మద్దతు ఆయనలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నమాట. ఇక కలకత్తాలో తన లక్ష్యం నెరవేరుతుందనుకుంటున్న సమయంలో కథ మళ్లీ మలుపు తిరిగింది. అవును, ఆయన కలకత్తాలో ఒక బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నప్పుడు డర్బన్ నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. పార్లమెంట్ జనవరిలో ప్రారంభమవుతుంది, త్వరగా తిరిగిరండి అని. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన భారతదేశ పర్యటనను అర్ధాంతరంగా ముగించి తన కుటుంబంతో సహా దక్షిణాఫ్రికాకు తిరుగుపయనమయ్యారు. చివరిగా ఈ కలకత్తా అనుభవాల సారాంశమేమిటంటారు? ఇదొక వైఫల్యమా, లేక ఒక విజయానికి పునాదా? ఇది ఖచ్చితంగా ఒక పునాది. నిజానికి భారతదేశంలో ఆయనకు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. కాని ఆయనొక అమూల్యమైన పాఠంతో తిరిగి వెళ్లారు. ఏంటా పాఠం?
పోరాటం కేవలం బయట శత్రువుతో కాదు, మన సొంత ప్రజల ఉదాసీనతతో కూడా అని ఆయన గ్రహించారు. ఈ పాఠమే బహుశా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడానికి ఆయనకు పునాది వేసిందన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.